కొంతమంది అనొచ్చు ఇప్పుడు ఏడిసి మేము ఏదో క్రియేట్ చేస్తున్నాం, మాకు బాధ వచ్చేస్తుందండి నిజంగా. కానీ మా బాబుకైతే నేనేం కానివ్వను. నేను ఎంత కష్టపడ్డానంటే నేను కష్టపడ్డా, తిను కష్టపడ్డా. ఇప్పుడు హీరో ఫీల్ అవుతావు, నువ్వు ఎట్లుంటావు అది మస్తు అంటారు తెలుసా. సారీ గైస్, ఎవరైనా నట్టనా గిట్టనా అనుకున్నా పర్లేదు, కానీ వీ వాంట్ టు బి జెన్యూన్. మేము అలా పెరిగామన్నా ఎలాగో అలాగో బతకాలి మేము, అంతే. మాకు ఆప్షన్ లేదు. ఎందుకంటే నాకు తెలుసు పోలీస్ స్టేషన్కి వెళ్తే మన డబ్బులు రావని నాకు తెలుసు. మాకు 3 lakhs అడుగుతున్నారు సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు, మేము ఇచ్చాము, అయినా మాకు ఇంతవరకు రాలేదని. అని ఎట్లా కొడుతుంది తెలుసా మీకు చెప్తే, వీడియోలు చేస్తే మీరు సందీప్ అన్న నువ్వు నిజంగా చాలా గ్రేట్ అన్నానంట. లవ్ స్టోరీ మాత్రము ఎంత సస్పెన్సెస్ ఉంటాయో, ఎంత థ్రిల్లర్స్ ఉంటాయో. హాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. మా స్కామ్ వీడియో ఏదైతే మేము పెట్టామో అది చూసారు, అందరు చూస్తున్నారు. అది చాలా మంచిగా అర్థం చేసుకున్నారు చాలామంది. చూసే ఉంటారు కదా, చూడని వాళ్ళు మా ఛానల్లో ఎక్కడికో లింక్ ఇస్తాము, చూడండి. ఆ స్కామ్, టెలిగ్రామ్ స్కామ్ ఎలా చేసింది, మేము 10 లక్షల వరకు ఎలా మోసపోయామనేది. సో చూసిన వాళ్ళు కూడా కమెంట్స్ పెడుతున్నారు కదా. సో ఆ కమెంట్స్లో నిజంగా ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే మాకు డబ్బులు వేస్తున్నారు, మేము డబ్బులు వేయాలని అనుకుంటున్నారు, మాకు కమెంట్స్ పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో మాకు పింగ్ చేస్తున్నారు. మాకు ఆల్రెడీ మేము ఇంతకుముందు మాకు యూట్యూబ్లో మేము కొన్ని వీడియోస్ పెట్టాం కాబట్టి మాకు కొద్ది వ్యూవర్స్ తోటి, సబ్స్క్రైబర్స్ తోటి కాంటాక్ట్ పెరిగిందనమాట. వాళ్ళందరూ మాకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, మేము హెల్ప్ చేస్తాము, అది ఇది అని అంటున్నారు. యాజ్ శ్రావణి సెడ్, ముందు ఏమందంటే మేము ఎవరిని చేయి చాచము అది ఇది అని అనుకున్నాం కదా. సో నిజంగా మేము ఏం చేయి చాచొద్దు అసలు. మాకు ఏంటి అని అంటే మంత్లీ ఇప్పుడు ఈఎంఐ కట్టుకోవాలి, మేము అవన్నీ లోన్స్ తీసి పెట్టాము. సో ఈ వీడియోలో ఏంటి అని అంటే, ఈ వీడియోలో మెయిన్గా అసలు మేము ఇప్పుడు మా కమెంట్స్ వచ్చి చెప్తున్నారు కదా, దానికి రిప్లై ఇద్దామని, చిన్నగా రిప్లై. మేము ఎవరిని నొప్పించాలని కాదు, ఎవరిని ఏమనాలని కాదు, ఒక చిన్న రిప్లై ఇద్దామనేసి. అయితే డబ్బులు పెడతాం అది ఇది అని అంటున్నారు కదా. యా, నాకు ఒకటి అనిపించింది. మొన్ననే మనం ఒకటి అయోధ్యలో గుడి కట్టారు, రాముల వారి గుడి కట్టారు కదా. నిజంగా అంత రాముడు అసలు, నేను వీడియోలు చూస్తుంటాను, నేను వేరే చాలా చాలా వీడియోలు, ఆధ్యాత్మిక వీడియోలు చూస్తుంటాను. ఆ ఆధ్యాత్మిక వీడియోలో అంటాడు రాముడు చాలా కష్టపడ్డాడు, ఆయనంత కష్టం ఎవ్వరు పడలేదు అని. నిజంగా ఆయన కష్టం మన దగ్గర నుండి చూడలేదేమో, కానీ ఆయన గుడి కట్టడంలో కూడా అంతే కష్టమైందేమో అనిపిస్తుంది కదా. సో దేవుడికి ఏమైందంటే, దేవుడు అసలు తోడికే మన గవర్నమెంట్ ఏమడిగిందంటే డబ్బులు మాకు ఫండ్ చేయండి, మేము మీకు ఇస్తాము. ఆ పబ్లిక్ చేసిన ఫండ్ తోటి అయోధ్య గుడిని నిర్మించారు. అది కూడా మీకు తెలుసు ఎలా, ఎఫ్డి వేసి దాని నుంచి వచ్చిన ఇంట్రెస్ట్తో అలా అలా అనేసి. సో అంటే ఇప్పుడు చాలామంది మనం అనుకుంటాము, ఇప్పుడు మనం అందరము రాముడికి బిచ్చమేసామా? కాదు కదా. నిజంగా అది బిచ్చమేసినట్టు అవుతుందా దేవుడికి? దేవుడికి మనం బిచ్చమేసినట్టు అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. మేము కొన్ని చేసాము, అవి చేసాము, కానీ మనం నిజంగా అనుకోండి, ఒక్కసారి మీరు ఆలోచించండి, దేవుడికి బిచ్చమై చేసినట్టు కాదు కదా, మన వంతు బాధ్యత అది అని. ఇప్పుడు మాకు కూడా కష్టం వచ్చింది, మేము ఏమనుకున్నాం తెలుసా, లిటరల్లీ మాకు ఇప్పుడు డబ్బులు వేస్తా అంటున్నారు, అది ప్రాబ్లం కాదు. మేము ఏమనుకున్నామంటే మాకు వ్యూస్ వచ్చిన, ఎందుకంటే చూడండి మా ఇద్దరు ఛానల్స్ ఇక్కడ ఇస్తున్నాము, ఒకటి లింగోజీ సందీప్, ఇంకోటి ఏమో టిప్స్ అండ్ టాక్స్ లింగోజీ, అది మా సందీప్ లింగోజీ. అయితే మీకు ఇక్కడ ఇస్తున్నాం, చూడండి. ఇప్పుడు నేను టెన్షన్లో ఉండి ఏం మాట్లాడుతున్నానో కొద్దిగా అవుతుంది కదా. సో ఇక్కడ మీకు మా 2 ఛానల్ నేమ్స్ ఇస్తున్నాం, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈమె ఎప్పటి నుంచో చేస్తుంది, మేము ఇంతకుముందే ఫేమస్. నాది సందీప్ లింగోజీ అనే ఛానల్ కూడా ఇంతకుముందు ఫేమస్, మీకు తెలుసో లేదో. నేను పెరుగు పచ్చడి ఆంటీతో కొద్దిగా ఫేమస్ అయ్యాను. నేను అప్పుడు ఆంటీకి ప్రామిస్ చేశాను కొన్ని సినారియోలో, నేను చేయను ఆంటీ ఇంకా మీ మీద అది ఇదని. అప్పుడు చాలా ప్రూవ్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 2-3 years అవుతుంది నేను ఆమె మీద వీడియో చేయడం కానీ, చేయకపోవడం కానీ, ఆమె మీద అనడం కానీ, ఇంతవరకు నా వీడియోలు చూస్తుంటారు మీరు. ఎందుకంటే నేను చేయలేదు. నాదేంటంటే ఐటీ సైడ్. అరే మేము ఎంత స్ట్రగుల్ అయ్యాం తెలుసా మీకు. కానీ ఆంటీ మీద ఇంకా కంటిన్యూగా వేరే వాళ్ళు ఇంకా ఇప్పటికీ వీడియోస్ చేస్తారు. నేను అది కూడా నేను ఎవరిని తప్పనట్లేదు. ఎందుకు తెలుసా, ఇప్పుడు యూట్యూబ్ అనేది ఎలాంటిది తెలుసా మీకు చెప్తాను. మనం చిన్నప్పుడు అందరం మనము ఒక స్టోరీ విన్నామో లేదో, ఏంటంటే అలీబాబా 6 డజన్ దొంగలు, ఆ తిలిస్మివి ఇవన్నీ ఉంటాయి కదా, 45 దొంగలు అని. ఒక గుహలో ఏమవుతుందంటే దోపిడీదారులంతా గుహలో బంగారం దోచుకొని అంతా పెడుతుంటారు, రిచ్ పీపుల్ దగ్గర దోచుకొని అలా డబ్బులు పెడుతుంటారు. ఈ 40 దొంగలు వాళ్ళు లేనప్పుడు ఒక పర్సన్ వెళ్ళి ఖుల్జా సిమ్ అని చెప్పి దాంట్లో నుంచి పైసలు తీసుకొచ్చుకుంటాడు. వాడికి ఎంత కావాలో తీసుకొచ్చుకుంటాడు. దాన్ని తీసినా కొద్ది పెరుగుతుంది కానీ దాని తరగతి ఏం ప్రాబ్లం ఉండదు. వీడు రిచ్ అయిపోయి మంచి కష్టాలనే తీర్చుకుంటాడు. సో ఇక్కడ కూడా మనం ఇది రిలేట్ చేసుకోవాలి. ఆ కని ఏదైతుందో, ఆ గుహలో డబ్బులు ఏదైతుందో అది యూట్యూబ్. ఆ యూట్యూబ్లో ఉన్న డబ్బులు మనం ఎవరైనా తీసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎవరైనా, దానికి ఎవరు హెల్ప్ లేదు. మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది యూట్యూబ్. మేము కూడా అలాగే వచ్చాం. నేను 2030 ఛానల్ క్రియేట్ చేశాను. తర్వాత మా మ్యారేజ్ అయిన తర్వాత తినకి ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చాను. నేను ఇప్పుడు ఈ మధ్య ఛానల్ మేనేజ్ చేయొచ్చు, మాకు చాలా వ్యూస్ వస్తాయి. కానీ నాది డిఫరెంట్ గోల్, ఐటీ సైడ్ ఉండే అనమాట. నేను మా ఇద్దరి కోసం నేను తిరగాలి. యూట్యూబ్లో అంటే కొద్దిగా పెట్టి ఎఫర్ట్స్ పెట్టి ఆగాలి. కానీ అంతకుముందు మాకు డబ్బులు కావాలి కదా, ఎందుకంటే మాకు మా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేదు. తిను కూడా అగ్రీ చేస్తుంది. ఇక్కడ తిను నా దగ్గరకు వచ్చేసినప్పటి నుంచి మేమిద్దరం ఒంటరిగానే ఉంటున్నాం. తర్వాత ఇప్పుడు మా బాబు కూడా ఐదర్ మా పేరెంట్స్ వీడియోలు చూస్తారో, ఫోటోలు తెలుసు, అందరు తెలుసు. మా ఇంటి దగ్గర వాళ్ళు చెప్తారు, మా చుట్టాలు చెప్తారు మా పేరెంట్స్కి, మాట్లాడండి, వాళ్ళు మంచోడు, సందీప్ మంచోడు ఏం చేశాడు అని. మీకు కూడా తెలుసా, నేను మా మమ్మీ వాళ్ళకి ఇల్లు నిలిపించాను.
ఇల్లు కట్టుకున్నాం మేము. నా వల్ల వచ్చింది అది. నా వల్ల వచ్చింది అక్కడ ఇల్లున్నాడు. ఎక్కడ మాకు ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు. సొంత ఇంట్లో మా మమ్మీ డాడీని ఉంచి నా కొడుకుని రెంటింట్లో నేను ఉంచుతున్నానంటే నాకు ఎంత బాధ అయి ఉంటుంది. ఇప్పటికీ మా ఇద్దరు టుగెదర్నెస్ వచ్చి 5 ఇయర్స్. మా మ్యారేజ్ వచ్చేసి 2019లో అయింది. 2019 మేము రిజిస్టర్ ఎప్పుడు చేసుకున్నాం తెలుసా? అంటే మాది 2019లోనే పెళ్ళి అయిపోలేదు మాది. లవ్ స్టోరీ సపరేట్ చెప్తాము. మేము మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నాం తెలుసా? ఇయర్ తెలుసా మీకు? మేము ఎప్పుడు చేసుకున్నాము? కోవిడ్ తర్వాత 2020లో మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. అంటే వీ వెయిటెడ్ 2 years ఫర్ అవర్ పేరెంట్స్, అవర్ ఫ్యామిలీ టు అగ్రీ అనమాట. మమ్మల్ని ఒప్పుకోవాలి, మేము చేసిన తప్పు కాదు, మేము నిరూపించుకున్నాం. 5 years నుంచి మేము నిరూపించుకుంటూనే ఉన్నాం. సో ఇవి కాన్సన్ట్రేట్ చేయాలా మేము యూట్యూబ్లో? ఇవి మాకు ఎంత ఎమోషనల్గా నడుస్తున్నాం తెలుసా? అయితే ఇక్కడ నేను పెరుగు పచ్చడి ఆంటీకి ఏం ట్రబుల్ చేయొద్దు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఆమె తప్పు చేసిందా ఒప్పు చేసిందా ఇప్పుడు కూడా చాలా మంది మీద వీడియోలు చేస్తున్నారు. నేను ఎవరిని పాయింట్ అవుట్, ఎందుకంటే మీకు చెప్పాను కదా గని ఎవరైనా దోచుకోవచ్చు. మేము కూడా ఏంటంటే యూట్యూబ్ నుంచే ఇప్పుడు మాకు ఒక వ్యూ ఏంటి చాలు, ఒక వ్యూ. మేము వీడియో పెడతాం కదా, మాకు వ్యూ అండి. మీకు చెప్తున్నాను కదా, నేను ఐటీలో కూడా ఎంత కష్టపడి నేను జాబులు కొట్టాను. మీకు ఒక షేర్ చేస్తాను. మైక్రోసాఫ్ట్లో కూడా నేను జాబ్ చేశాను. అంటే చెప్పండి, నేను ఇనఫ్, నాది 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, మోర్ దెన్ 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాది ఐటీలో. దానికి కూడా కమెంట్స్ పెడుతున్నారు, ఐటీ జాబ్ అంటున్నారు, ఐటీ జాబ్ చేసి కూడా ఇంత ఈజీగా స్కామ్ అయిపోయినరా, ఇంత ఈజీగా మోసం అయిపోయినరా? నిజంగా అయ్యో మీరు తిట్టాలి మమ్మల్ని, అసలు ఎదురుగా ఉంటే నన్ను కొట్టాలి తెలుసా? ఎందుకంటే నేనే బాధ్యత, తిను బాధ్యత కాదు. ఎందుకు అని అంటే మీరు ఒక మాట చెప్తాను ఇక్కడ, మాకు ఒకటి పాయింట్ ఆఫ్ వ్యూ అని ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు మీకో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, మీకో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, అలా తినకో పాయింట్ ఆఫ్ వ్యూ, నాకో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుని మనం కొన్ని తెలుసుకుంటాము. ఇప్పుడు మీరు అనొచ్చు మనుషులు 5 వేలే ఒకలాగా ఉండవు కదండి. సో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలాగా ఉంటాడు. నేను తప్పనట్లేదు దానికి కూడా. మేమేంటంటే ఇప్పుడు మాకు 5 years అయిందంటే అంత ఈజీగా మేము టుగెదర్నెస్ కాలేదు కదా. మీకు చిన్నవి చెప్పాలా, మా లవ్ స్టోరీ చెప్తాం అనుకున్నాం కదా. మీకు చిన్న హింట్ ఇస్తాను, మేము విడిపోయేంత వరకు కూడా వచ్చాయి కొన్ని సిచ్యువేషన్స్ తెలుసా మీకు? మొన్ననే ఈ స్కామ్ కి ముందే మేము ఎంత కొట్టుకున్నాం, అంటే ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతాయి. ఇది మేమేదో కొత్తగా చేస్తున్నామని కాదు, ప్రతి భార్య భర్తల మధ్య జరుగుతుంది. నాకు తెలిసి మా ఈ వీడియోస్ చూస్తున్న కపుల్స్ అగ్రీ చేస్తూ ఉంటారు మాకు. అది కూడా అన్నారు, కొట్లాట విషయంలో కూడా అన్నారు, ఇంత జరిగినా కూడా నన్ను ఏమంటలేవు, ఇంకా ఆమె ఎన్కేసుకొస్తున్నావు, వీడియోలా కూడా ఏం చెప్తలేవు అని. నిజంగా అండి, నేను ఒక మాట ఎందుకు అని తెలుసా? తినకి ఇది చిన్న పిల్ల అంటాను నేను, మైండ్ పరంగా కానీ అంత పరంగా చిన్న పిల్ల, లోకం తెలియదు తెలుసా, అందరినీ నమ్మేస్తుంది. అందరినీ ఎవరన్నా ఈమెకు వచ్చి హాని చేయండి. మీకు తెలుసా పెరుగు పచ్చడి వల్ల మేము ఎంత డ్యామేజ్ అయ్యామో, ఇప్పటికీ పెరుగు పచ్చడి అంటే వీడియోస్ చూస్తుంది తెలుసా ఈమె. అంత రెగ్యులర్, ఎందుకంటే మేము కూడా బిజీ అయిపోయాం కదా. కానీ ఇప్పటికీ తెలుసా ఆ ఇష్టం అనేది పోదు. అంటే చూడండి, అంటే ఒక ఆడదాని లాగా ఎవరైనా ఇప్పుడు మీకు ఏమైనా హాని చేశారనుకోండి, వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే అరే మనం చేయాలని అంటది. నాకు తెలుసా అవి నచ్చుతాయి అనమాట. నేను అవి నచ్చి తనకు దగ్గర అయ్యాను. కొన్ని సింప్లిసిటీస్ చాలా ఉంటాయి మీ దగ్గర. సో ఇప్పుడు ఈమె చేసేటప్పుడు తిట్టాలి. మేము అసలు ఈ స్కామ్లో ఎలా పడ్డాం అనేది ఈ వేరే వీడియోలో పెడతాం. ఇది మరీ లాంగ్ అయిపోతుంది, అది కూడా వీడియో పెడతాము. అసలు స్కామ్లో ఎలా దిగాము, అసలు కొంతమంది ఇంకోటి గూగుల్ రివ్యూస్ మీరు ఎందుకు చేశారు అట్లా రాంగ్ రివ్యూస్ చేయడం తప్పుడు కదా అన్నారు కదా. నిజంగా మేము తప్పుడు రివ్యూ అస్సలు ఇవ్వలేదు. దానికి కూడా వీడియోలో చెప్తాము మేము, ఈ వీడియో అయితే కాదు. సో ఇప్పుడు ఈమెని అంటున్నారు కదా, నువ్వు ఇలా సపోర్ట్ చేస్తావు, ఇప్పుడు నన్ను గొప్ప చేసుకోవాలన్నా తినని తక్కువ చేసుకోవాలన్నా మీరు చెప్పండి ఒకసారి, కమెంట్ చేయండి. ఎందుకంటే తిను నమ్మి నా దగ్గరకు వచ్చింది, నేను నమ్మి తినకొచ్చాను. అంటే మా ఒకరొకరు ఫ్యామిలీని వదులుకొని ఇద్దరము లైఫ్ని లీడ్ చేద్దామని వచ్చాము. మా లవ్ స్టోరీ చెప్తే నిజంగా మీరు అరే ఏంటిది అవసరం అంటారు తెలుసా. నిజంగా మాకే అనిపిస్తుంది తెలుసా. ఇప్పుడు మేము ఒకసారి బ్యాక్ వెళ్ళేసి ఇదంతా జరిగిందా, మొన్న శ్రావణి అంటుంది నిజంగా దేవుడు ఉన్నాడు కదా మనకి అని అంటుంది. సో చూడండి ఎన్ని సిచ్యువేషన్స్ జరిగాయి మాకు లైఫ్లో అనేది మీకు చెప్తాం, మా లైఫ్ షేర్ చేసుకుంటాం. నిజంగా మీకు ఇన్స్పైర్ అవుతుంది. ఇప్పుడు కూడా తెలుసా మాకు ఎవరిని అడగొద్దా, మీకు చెప్పాను కదా, మేము ఒక లోన్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడొద్దు అది అనుకుంటున్నాం. లోన్ అయిపోయింది కూడా అడిగినరు, మీకు ఒక్క రోజులో లోన్ ఎట్లా వచ్చింది, అదే రోజు లోన్ తీసుకొని అదే రోజు అమౌంట్ ఎట్లా పే చేసిండ్రు. వస్తాయండి, చెప్తున్నాను కదా, లోన్స్ కూడా వస్తాయి. మీకు తెలుసా సిబిల్ స్కోర్ లేకుండా కూడా లోన్స్ వస్తాయి. అది తెలియదు కదా చాలా మంది. ఈ వీడియోస్ చేస్తూ నాకు నవ్వు వస్తుంది, కొన్ని సివిల్ స్కోర్ లేకుండా రాదు అని. వస్తాయి కానీ మనం టైమ్లీ పే చేసుకోవాలి. అవన్నీ మీకు సపరేట్ వీడియోస్లో చెప్తాను, నా సందీప్ లింగోజీ కానీ వీళ్ళ వీడియోస్లో. కామెంట్ ఏంటంటే మనమంట అదంతా ఉత్తుత్తిగానే చేసినామంట వీడియో, అట్లా వీడియో చేసి పెట్టినందుకు మాకు వ్యూస్ వచ్చి పైసలు వస్తాయని చెప్పేసి జరగలేంది జరిగిందని చెప్పి పెట్టినామంట. స్క్రీన్ షాట్స్ ప్రొవైడ్ చేసినాక కూడా సరే ఇదిగోండి కష్టం అనేది నాకు తెలుసు. సరే చెప్తున్నాను, ఇప్పుడు 5,000లో 1,000 ఈ చిటికెన్ వేలు నన్ను అంది, అయినా కానీ నాకు ఇన్ని వేలు ఉన్నాయి కదా. సరే చెప్తున్నాను కదా, మెజారిటీ ఇప్పుడు చూడండి, తెలంగాణలో సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి, ఏపీలో సీఎం అయ్యాడు జగన్. వాళ్ళైతే 100% ఓట్లతోటి 100% మెజారిటీ తోటి గెలవలే కదా. సో అక్కడ ఒపీనియన్ డిఫరెన్స్ కొద్దిగా ఉంటుంది, మేము రాంగ్గా రైటా అని ఉంటుంది. కానీ చెప్తున్నాం కదండి, లైఫ్ అనేది ప్రతి ఒక్కటి నేర్పిస్తుంది. నాకు చాలా నేర్పించింది. కానీ నాకు శ్రావణి కంపేర్ చేసుకుంటే ఇంకా శ్రావణి చాలా వరకు రావాలి. ఇప్పుడు మీరు అన్నారు కదా చాలామంది, మీరు ఇట్లా డబ్బులు పెట్టి ఎందుకు మోసపోయారు,
అని కమెంట్ వచ్చిందని అన్నారు కదా, నీకు తెలియదా ఐటీలో పనిచేస్తావు నీకు తెలియదా అంటే, మీకు మనం చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు అంటారు, చాలామంది వినుంటారు, ఎడ్ల బండి లాంటిది లైఫ్, ఇది ఈ టైర్ ఏమో భార్య, ఈ టైర్ ఏమో భర్త అని. సో ఈ 2 టైర్లు ఒకేలాగా వెళ్ళాలి, రైట్? ఇది తెలిసిందే కదా. చెప్పాను కదా ఇందాక పాయింట్ ఆఫ్ వ్యూ అనేసి, తినకు పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అప్పటికి చెప్తున్నాను. మీకు కూడా తెలుసా, తినక డబ్బులు వేద్దామని ఏడుస్తుంది. ఎంత ఏడుస్తుంది తెలుసా, నాకు భయం అయిపోయింది. ఎందుకంటే మా బాబు ఉన్నాడు, తినకేమన్నా అయిందనుకో నేను జాబ్ చేసుకుంటూ వాడిని చూసుకోగలుగుతానా? సింగిల్ పేరెంట్గా చేయగలుగుతామా? మేము ఇద్దరం కలిపే మా వాడిని చూసుకోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుందంటే, మీకు కూడా చెప్పనా, పెరుగు పచ్చడి ఆంటీ అయిన తర్వాత మాకు వీడియోలో వ్యూస్ అవన్నీ వచ్చాయి. మేము మంచిగా కంటిన్యూ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మాకు పాండమిక్ తర్వాత కూడా అందరూ జాబులు పోయాయి, నాకు కూడా జాబ్ పోయాయి. మీకు చెప్తే నమ్మరేమో కానీ ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, నేను స్విగ్గీ డెలివరీ చేశాను, షాడో ఫ్యాక్స్ డెలివరీ చేశాను, ఓలాలో నడిపాను నా బైక్, ఊబర్ కూడా, ర్యాపిడో అన్ని తీసుకున్నాను తెలుసా. అన్ని తీసుకొని నెలకు ఒక 30,000 అన్న తీసుకొని వచ్చాను తెలుసా పాండమిక్ టైంలో. అది శ్రావణికి తెలుసు. వీడు కడుపులో ఉన్నాడు, తర్వాత వీడు పుట్టాక కూడా శ్రావణి నాకు ఫోన్ చేసి, నేను డెలివరీ చేస్తుంటాను అనమాట స్విగ్గీది. 2 ఆర్డర్లు అయ్యాయి. మేము డైలీ 15 to 30 ఆర్డర్స్ అలా చేస్తే మాకు వస్తాయి అనమాట స్విగ్గీలో. అప్పుడు నేను ఐటీనే, కానీ నేను ఇది నిజంగా చెప్పుకోవడం వల్ల నాదేమో జాబ్ ప్రాబ్లం అవుతుందో తెలియదు, కానీ నేను నా దేవుని నమ్మి అంత ముంగట చెప్తున్నాను మీకు. అయితే ఈ స్విగ్గీ ఇవన్నీ చేసుకుంటూ కూడా మాకు యూట్యూబ్ చేసి వచ్చేస్తుంది కదా, కానీ యూట్యూబ్ చేస్తే టైం పడుతుంది. మాకు అంత టైం లేదు, ఎందుకంటే మేము లోన్స్ కట్టుకోవాలి, ఇంట్లో వీడున్నాడు, చిన్నోడున్నాడు, ఈమెకేమో ఆపరేషన్ అయింది తెలుసా, ఈమెకి సిజేరియన్ ఆపరేషన్ అయింది తెలుసా మీకు, నార్మల్ డెలివరీ కాదు, సిజేరియన్. కుట్లేసుకొని 9th డే, వాడి 9th డే నుంచి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తిను ఒక్కతే చేసుకుని తెలుసా మీకు, అది తిను ఒక్కదే. నేను సపోర్ట్ చేస్తానండి, ఎంత చేస్తాను నేను అంటాను, కోపంలో నేను చాలాసార్లు అంటాను, నేను లేకపోతే నువ్వు వేస్ట్, నేను నీ కొడుకు పుట్టినప్పుడు నేను చేస్తాను అని అంటాను. కానీ నాకు లోపల ఏముంటుంది తెలుసా, నిజంగా మీ ఇక్కడ ఎవరైతే తల్లులు ఉన్నారో, నాకు కొడుకు పుట్టాక నాకు ఇంకా తల్లుల మీద చాలా వాల్యూ పెరిగింది. అది శ్రావణి వల్ల పెరిగింది. నిజంగా మీకు ప్రతి ఒక్కరు అసలు భర్తకి భార్య కాలు మొక్కాలంటారు. నిజంగా చెప్తున్నాం కదా, ఇలాంటి వస్తే మొక్కొచ్చు కూడా. అంటే కొంతమంది హర్ట్ అవ్వచ్చు, ఏంటి భార్య కాలు మనం మొక్కాలని, మొక్కకపోయినా వాళ్ళ కాళ్ళను నొక్కాలి అనిపిస్తుంది ఎప్పుడన్నా కాలు వాళ్ళకి లాగితే. సో ఎందుకు అని అంటే, నిజంగా ఆ పెయిన్ పడుకుంటూ భయపడేది తెలుసా, సందీప్ నాకు ఎట్లాగా అవుతుంది, వీడు ఏడుస్తున్నాడు, వింటలేడు, కొద్దిగా వచ్చేస్తావా అంటే, నేను డెలివరీకి పోయింది ఆల్మోస్ట్ నాకు ఒక 15 to 20 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే మినిమం ఒక 1/2 hour అయితే పడుతుంది కదా. దీనికి ఆ కుట్ల వల్ల కళ్ళు తిరుగుతున్నాయి, అది తిరుగుతున్నాయి, వాడిని చూసుకోవాలి, ఎంత ఉంటుంది తెలుసా. నాకైతే ఇట్లా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయండి నిజంగా. అంటే మేము కష్టపడ్డామంతా, ఒక్కొక్క కష్టం పడుతూ మేము ఇక్కడికి వచ్చాము. అంటే కొద్దిగా నాకు బాధ అనిపిస్తుంది. అంటే మేము ఎన్ని చేస్తాం తెలుసా, చాలా కష్టపడ్డాం మేము, ఒకరిని చూసుకొని ఇప్పటికీ తిట్టుకుంటాం తెలుసా. కానీ సారీ, ఇలా కొంతమంది అనొచ్చు, ఇప్పుడు ఏడిసి మేము ఏదో క్రియేట్ చేస్తున్నాం, మాకు బాధ వచ్చేస్తుందండి నిజంగా. ఎందుకంటే నిజంగా ఒక కమెంట్ పెట్టారంట, వాడిని వదిలేసి వెళ్ళిపోతున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాలని అసలు నిజంగా పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నారు అని అంటే 1 second సారీ. అయితే మీరు వదిలేసి వెళ్తున్నారంట అంటే నిజంగా ఎంత బాధ ఉంటుంది తెలుసా, వదిలి వెళ్ళొద్దు. 1 second guys, just join. సారీ గైస్, ఎవరైనా నట్టనా గిట్టనా అనుకున్నా పర్లేదు, కానీ వీ వాంట్ టు బి జెన్యూన్. మేము అలా పెరిగాం అంతే. ఎవరైనా తప్పు అనుకున్నా పర్లేదు, బ్యాడ్ కమెంట్స్ పెట్టండి, పడతాం. ఎందుకంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్లోకి వచ్చాము. ఇంకా మీరు తిట్టినా ఎవడ నుంచి కొట్టినా పడాలి. కానీ మా బాబుకైతే నేనేం కానివ్వను. నేను ఎంత కష్టపడ్డానంటే, నేను కష్టపడ్డా, తిను కష్టపడ్డా. ఇప్పుడు ఆడది ఎక్కువ కష్టపడ్డదాము, ఇది జోకేది కాదు కదండి. నువ్వు గ్రేటా, నేను గ్రేటా, నేను ఇప్పుడు ఈమెను తిట్టాలి, ఈమెను కొట్టాలి, ఈమెకు తెలియకుండా ఆ టైంలో చిన్నగా వేసింది. మీకు కూడా తెలుసా, లాస్ట్ 3 lakhs లోన్ కూడా తీసుకున్నాను. లోన్ ఎలా వచ్చిందని మీకు తర్వాత చెప్తాను అన్నాను కదా. లోన్ తీసుకున్నాను, తర్వాత నైట్ కట్టేద్దాం అంటే మీకు కూడా తెలుసా, ఆమె ఏమన్నా తెలుసా, నాకు రేపటిదాకా టైం కావాలి, నేను పోలీసు వాళ్ళకి వెళ్ళి వీళ్ళ డీటెయిల్స్ ఇద్దామని చెప్పి వాళ్ళు ఇంకా బ్యాగ్లో పెడితే వాళ్ళు ఏమన్నా తెలుసా, 10,000 వేయండి, మీకు రేపటి వరకు ఛాన్స్ ఇస్తామన్నది. ఆ 10,000 కూడా రాదని తెలుసు నాకు. నేను కూడా కష్టపడిన పైసా అండి. చెప్పాను కదా, స్విగ్గీ ఇవన్నీ చేసుకుని ఇప్పుడు నేను ఐటీలో చేసుకుంటూ మళ్ళీ ఐటీ బ్యాక్ వచ్చేసాను, జాబ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. కానీ ఎలా ఉంటుందంటే అంత ఈజీ కాదు ఐటీ జాబ్స్. మీరు అన్నట్టు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చి నేను రైతు బిడ్డ, ఐటీ ఎంత కష్టపడుతున్నారో ఐటీ ఉద్యోగులకు అందరికీ తెలుసు. సేమ్ రైతు లాగానే కష్టం ఉంటుంది అందరిది, ఎంత కష్టపడుతున్నారు. నేను చూశాను చాలా మందిని, వాళ్ళే ఇన్స్పైర్. నేను స్విగ్గీలోకి వెళ్ళడానికి నేను కూడా ఒకసారి బుక్ చేసుకున్నప్పుడు, ఏంటి బాస్ అంటే, నేను ఫలానా కంపెనీలో చేశాను, ఇప్పుడు జాబ్స్ తీసేస్తున్నారు కదా. నాది లేట్గా వెళ్ళింది, లేట్గా జాబ్ పోయింది, కానీ కొంతమంది ముందే పోయాయి కదా, వాళ్ళు చూసి ఇన్స్పైర్, అవును మనం చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి మా డాడీని వెళ్ళి ఆ ఇల్లుని అమ్మేద్దాం, కానీ మా డాడీ మా మమ్మీ కూడా రోడ్డు మీద అవుతారు కదా. ఇప్పుడు నేను ఆ ఇల్లు అమ్మేసి డబ్బులు ఏవో కడతా, రోడ్డు మీద అవుతారు కదా. నా వల్ల నా కొడుకునే ఆల్రెడీ రోడ్డు మీద తీసుకొచ్చి, మా మమ్మీ వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళని రోడ్డు మీద పగబట్టడం నాకు అవసరం లేదు కదా. నాకేమనిపించిందంటే, యూట్యూబ్ అనే సోర్స్ ఉంది, ఆ యూట్యూబ్ నుంచే మేము ఇవన్నీ చేసుకుందామని.
సో మీరేమైనా కమెంట్ పెట్టి మమ్మల్ని తిట్టాలనుకుంటున్నారా, ఏమైనా పెట్టండి, కానీ మాకు వ్యూ వేయండి చాలు. ఎందుకంటే ఈ వ్యూ అనేదే మాకు ముందుకి ప్రోత్సహిస్తుంది. నా ఛానల్లో కూడా నేను చెప్తున్నాను కదా, మీరు నాకు ₹1 ఇస్తే మీకు నేను తిరిగి ₹100 అంత అమౌంట్ అని చెప్పట్లేను, అంత ఇస్తాను మీకు, నేను అంత నాలెడ్జ్ ఇస్తాను. ఎందుకంటే నేను చాలా ఈజీగా పెరగలేదండి. నేను మా ఫాదర్ దగ్గర ఇప్పటికీ, మా ఫాదర్ నాతో నేను ఇప్పటికీ మా ఇంటికి వెళ్తాను, మా మమ్మీ డాడీ నాతో మాట్లాడడానికి కాదు. ఎందుకు తెలుసా, నేను లవ్ మ్యారేజ్ చేసుకొచ్చిందాను. మీకు మా స్టోరీ చెప్తే అదే అర్థమవుతుంది. అరే లవ్ మ్యారేజ్ అంటే వీళ్ళు మాట్లాడట్లేదు. నేను ఇప్పటికి మా ఇంటికి వెళ్ళి మాట్లాడవచ్చు, కానీ వెళ్ళను తెలుసా. నేను ఇప్పటికీ 5 yearsలో మా ఇంటికి 3 times వెళ్ళాను. అది కూడా ఏంటి తెలుసా, నా సర్టిఫికేట్స్ ఒక తెచ్చుకోవడానికి, నాకు సంబంధించిన వస్తువులు తెచ్చుకోవడానికి, నాది బ్యాంక్ కార్డ్ అక్కడ పోతే తెచ్చుకోవడానికి, అంతే తప్ప. కానీ మా చుట్టాలు అంటారు పోయి అడగొచ్చు కదరా నీకు ఎందుకు అంతా అని అంటారు. కానీ మాకు తెలుసు కదా, మా మమ్మీ మా డాడీ నా మధ్యలో ఏం జరిగింది మాకు తెలుసు. ఇప్పుడు నేను మా మమ్మీని మా డాడీని బ్లేమ్ చేసి వాళ్ళు ఇలా చేశారు అందుకే నా లైఫ్ ఇలా ఉంది, ఎవరిని బ్లేమ్ చేయనండి. నేను అలా పెరిగాము, మా డాడీ అలా పెంచాడు అనొచ్చు, కోపంలో చాలా అంటాము, కానీ అసలు రియాలిటీలో ఏముంది అది తెలుసు కదా మనకి. ఉన్నారు మా మమ్మీ డాడీని చెడగొట్టే వాళ్ళు ఉన్నారు, మా మమ్మీ డాడీ కాదు, మా మమ్మీ డాడీ వాళ్ళని చెడగొట్టే వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని కలవనీయకుండా. ఇప్పుడు సందీప్ మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తే వేరే వాళ్ళందరూ దూరం వెళ్ళిపోతారు, ఎవరు చెడ్డ వాళ్ళంతా, అంటే అంత భయం అనమాట. ఆ చెడ్డ వాళ్ళు నన్ను దగ్గరికి రానివ్వట్లేదు మా మమ్మీ డాడీకి. ఉండనియండి, ఆ దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్కటి దేవుడు చూస్తాడు. అంతేగాని ఇప్పుడు నేను తిట్టొచ్చు, తిని కూడా ఏమంటుంది తెలుసా, నిన్న ఇలా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంటుంది, అక్కడ కూర్చొని అంటుంది అంత సందీప్ చేస్తాడు, అంత సందీప్ నేను ఏం చేయలేదు, ఇప్పుడు నేనే అందరూ ఒప్పుకోవాల్సి వస్తుంది, నా మీద వేసుకోవాల్సి వస్తుంది అని నేను ఇలా చూశానమాట. చూసారా, అంటే ఒక్కొక్కసారి మన వాళ్ళకి సపోర్ట్ చేస్తే కూడా మన మీదే వస్తుంటుంది. అవును, ఇప్పుడు నేను తీసుకున్నది గొడవపడ్డాను అనుకోండి, నువ్వు చేసావు, ఇప్పుడున్న టెన్షన్లో మా చిన్నోడు ఇప్పుడు పడుకున్నాడు చెప్పాలంటే. ఇప్పుడు లేచాడు అనుకోండి, మేము వీడియో ఆపేసి ఇద్దరు వెళ్ళాల్సి ఉంటుంది తెలుసా, ఒక్కడితో వాడు ఆగడు. ఎందుకంటే హీఈస్ ఇన్ జస్ట్ 20 months అనమాట, 22 monthsకి వచ్చాడు ఇప్పుడు వాడు. ఇంకొక 2 months అయితే మేము ఎన్ని కలలు కన్నాం. అయితే ఆ వీడియోలో చెప్తాం అసలు మేము స్కామ్లో ఎలా ఇరుక్కున్నాము, మా మెంటల్ స్టేటస్ ఎలా ఉండింది ఆ టైంలో అనేది. సో మీకు చెప్తూనే ఉన్నాను, సైడ్లో సైబర్ క్రైమ్ది అది చెప్తూనే ఉన్నాను. కానీ కనుక్కున్నాను ఫోన్ లేదంటే వాళ్ళు ఫోన్ ఎత్తలేదు, ఫోన్ ఎత్తితే ఆ ఫోన్ ఎత్తి వీళ్ళకి చెప్పేవాళ్ళం. కానీ మన సిస్టమ్ ఎలా ఉందో తెలుసు కదా, అవన్నీ మీకు వేరే వీడియోలో చెప్తాము. ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అని అంటే, మేము ఎవ్వరిని మోసం చేయట్లేదు, మేము ఎవ్వరిని చెప్పట్లేదు. కానీ ఒకటేంటంటే నిజంగా నిజాయితీగా బతకాలనుకుంటున్నాము, బతికి చూపిస్తాము మేము. ఇప్పుడు మాకు దీని నుంచి డబ్బులు వస్తాయా, రానివ్వండి, డబ్బులు రావా, ఎలాగో అలాగో బతకాలి మేము, అంతే, మాకు ఆప్షన్ లేదు. ఎందుకంటే మా లియన్ ఉన్నాడు కదా, ఇక్కడ వాడి ఫోటో కూడా చూపిస్తాం చూడండి. మా లియన్ బాబుని మేము చాలా సంతోషంగా చూడాలనుకుంటున్నాము. మాకు తెలియదు మాకు ఇంకా పిల్లలు ఉంటారా ఏంటి అనేది, మాకు ఇంకా ఏం ప్లాన్స్ లేవు. కానీ మేము నిజంగా చెప్తున్నాం కదా, ఇది లాస్ట్ దక్క అనిపిస్తుంది. ఇంకా ఈ దక్క నుంచి మేము తేరుకోవాలి. మేము కాదు, మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ వీడియో చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అది. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నాకు తెలుసు పోలీస్ స్టేషన్కి వెళ్తే మన డబ్బులు రావని నాకు తెలుసు. శ్రావణ్ అన్నది మన డబ్బులు వస్తాయా అంటే వస్తాయని తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఇప్పుడు వస్తే రావు అని చెప్తే, ఏంటి నువ్వు ఫస్ట్ ఒక మాట చెప్తావు, తర్వాత 2 మాటలు చెప్తావు, నువ్వు 2 నాలుగేళ్ళు అది అని అంటే, నేను అక్కడ తీసుకెళ్ళి ఎందుకు చేశాను తెలుసా కంప్లైంట్, కనీసం ఒక్కడ అకౌంట్ బ్లాక్ అయినా చాలు కదా మనకి, ఏమో ఎక్కడ కూడా సేఫ్ అవుతాడో అన్న ఒక ధ్యాసే తప్ప ఇంకోటి లేదు. సో ప్లీజ్ గైస్, చాలామంది ఒకటి సిన్సియర్ రిక్వెస్ట్, మేము డబ్బులు వేయండి అని మాత్రం ఎవరిని అడగట్లేదు, మాకు ఒక వ్యూ ఏమంటున్నాం అంతే. కానీ ఇప్పుడు చెప్పాను కదా, రాముడికి తప్పలేదు అయోధ్య గుడి కట్టాలంటే డబ్బులు వేయాల్సిందే. సూపర్ థ్యాంక్స్ లో మనీ వేశారనమాట, వేయకండి ప్లీజ్ దాంట్లో. ఎందుకంటే మీరు వేసినా కూడా అది యూట్యూబర్ తీసుకుంటాడు, తీసుకొని దాంట్లో ఇప్పుడు మీరు 50 రూపీస్ వేసిందంటే వాడు 30 రూపీస్ తీసుకొని మాకు 20 రూపీస్ వేస్తాడు. ఆ 20 రూపీస్ కూడా ఎప్పుడు వస్తాయంటే మా ఛానల్ $100 కంప్లీట్ అయినాక దాంట్లో యాడ్ చేసి మాకు పంపిస్తాడు అనమాట. ఆ $100లో కూడా మళ్ళీ వాడు ట్యాక్స్ తీసుకొని మొత్తం కటింగ్స్ చేస్తే మాకు కొంచెం శాలరీ వస్తుంది. అందరు యూట్యూబర్స్ లాగా ల్యాక్స్లలో అయితే రాదు. నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి నాకు ఓన్లీ 2 times వచ్చింది నా శాలరీ, 3 times వచ్చింది అనుకుంటా. ఆ వచ్చిన అమౌంట్ కూడా 10,000 కన్నా ఎక్కువ నాకు ఎప్పుడు రాలేదు. ఫస్ట్ శాలరీ వచ్చేసి 7,000 వచ్చింది. మీరు ఒక కమెంట్లో పెట్టిండ్రు అనమాట, ఇదంతా మీరు ఆడుతున్న ట్రిక్, దీంట్లో యూట్యూబ్లో సంపాదించుకోవడానికి ఇట్లా చెప్తున్నారని. ఈ యూట్యూబ్లో వచ్చే ఇన్కమ్తో మా ఒక నెల ఈఎంఐ, ఒక లోన్ ఈఎంఐ కూడా మేము కట్టుకోలేము, మాకు సరిపోదు ఈ అమౌంట్తో. మేము ఎందుకు చేస్తాం చెప్పండి? ఇదే ఎనర్జీ, ఇదే మా టైం, ఈ ఎఫర్ట్ అంతా బయట పెడితే మా ఈఎంఐ కన్నా కట్టుకోవడంత అమౌంట్ మాకు వస్తుంది. కాకపోతే మేము ఈ స్కామ్ జరిగింది మాలాగా ఎవరు మోసపోకూడదు అని చెప్పేసి మీకు వీడియో రూపంలో మేము తెలియజేస్తున్నాం, అంతేగాని మాకు ఇంకా ఏం వచ్చేది లేదు దీంతో. అదే ఇప్పుడు ఎన్ని వీడియోలు చేస్తే మాకు వస్తుంది అవన్నీ తెలుసు కదా. సో నేను అన్నాను కూడా, ఇప్పుడు ఇదే కాదు, ఇంకా మేము ఇది మూవ్ ఆన్ కావాలి, మేము ఇక్కడ నుంచి ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలి అవి ఇవి అని అనుకున్నాం. అందరిలా కాదు, డిఫరెంట్గా చేయాలని. నేను ఇప్పుడు ఒకటి ఎడిట్ కూడా చేస్తున్నాను నా ఛానల్లో. సో సందీప్ లింగోజీ అని, మళ్ళీ ఇక్కడ మేము ఇద్దరు ఛానల్స్ లింక్స్ ఇస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఏంటంటే నిజంగా ఒక ఆయుధం ఉందండి మన దగ్గర. ఆ
ఆయుధాన్ని యూజ్ చేసుకొని దునియాని మొత్తం మనం చేయొచ్చు. ఈ గవర్నమెంట్స్ ఇవన్నీ ఏవి లేవు చూడండి. సైబర్ క్రైమ్ అన్న రిపోర్ట్ మాకు ఒకరు కమెంట్ పెట్టారు, మాకు కూడా ఇలా జరిగింది, వాళ్ళు మాకు 3 lakhs అడుగుతున్నారు సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు, మేము ఇచ్చాము అయినా మాకు ఇంతవరకు రాలేదని. చూడండి, అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు. కానీ మనము బయటికి తేరుకోవాలంటే డబ్బులు వాపస్ వస్తాయంటే రావండి, ఎందుకంటే అది ఎటో వెళ్ళిపోయాయి డబ్బులు. మాకు పోలీస్ ఏమన్నాడు తెలుసా, ఇవంతా ఒక టెర్రరిస్ట్ గ్రూప్కి వెళ్ళిపోతున్నాయి అన్నాడు. టెర్రరిస్ట్ గ్రూపు, ఆ టెర్రరిస్ట్ ఇవన్నీ స్కామ్ చేస్తారు, క్రిప్టో కరెన్సీ అంతా టెర్రరిస్ట్ గ్రూపులు నడవడానికి అది ఇదని. సో మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు మన పిఎం మోడీ గారినని, మన రేవంత్ రెడ్డి గారినని, ఇక్కడ జగన్ గారిని అంటే మనమే డిస్టర్బ్ అయిపోయాం అనుకోండి, వీళ్ళు బలం ఎక్కువైపోతుంది. సో ఎంత కష్టం వచ్చినా ఏమొచ్చినా మనం అందరం కలిసి ఉండాలి అనేది నేను ఎప్పుడు చెప్తాను. నేను ఇంకోటి ఏంటంటే, తిను ఒక మాట కూడా అంది, అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళతో నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అది ఇదని అంది. సో నాకేమైపోతుంది అంటే, నేను మా మమ్మీ డాడీ వాళ్ళని వదులుకొని నువ్వే ప్రపంచం అని నేను వచ్చానమాట. మీ ముందరనే చెప్తున్నాను, నువ్వే ప్రపంచం అని వచ్చినప్పుడు చూడు ఎట్లా అవుతుంది. అంటే ఎందుకు నవ్వుతుంది తెలుసా, నేను డైలాగ్ చెప్తున్నందుకు నవ్వుతుంది. నేను అంత ఇష్టం లేదు మీరే చెప్పండి గాయస్. నేను ఇంకే ఇష్టం ఎలా చూపిస్తారు చెప్పండి. ఇంకా నేను నీకు ఇష్టం లేదు, నీకు ఇంకా పెద్ద అది ఇది అనుకుంటా, నేను ఇష్టం లేదు, నీకు వేరే వాళ్ళు ఏదో ఇష్టం ఉంది, నన్ను ఏదో చేసుకున్నావు, ఎన్ని మాట ఇట్లాంటది మంచిగా. మళ్ళీ తర్వాత అంటది నేను దొరకడే ఎక్కువ తెలుసా, నీ ముఖానికి నేను దొరకడే ఎక్కువ అంటది. మేము కొద్దిగా తెలంగాణ కదా, ఇప్పుడు వీడియోల కోసం ఇట్లా అంటే కొద్దిగా మర్యాదగా మాట్లాడాలేమో అనిపిస్తుందేమో, కానీ ఒకటిసారి అంటే నీకు నేను దొరకడే ఎక్కువ, పెద్ద హీరో ఫీల్ అవుతావు, నువ్వు ఎట్లుంటావు, అది మస్తు అంటుంది తెలుసా. మేము ఎట్లా తెలుసా, టామ్ అండ్ జెర్రీ ఇంట్లో టామ్ అండ్ జెర్రీ అనమాట, ఎక్కడికి తగ్గము. ఇప్పుడు ఇట్లా అనుకుంటున్నారు, ఇట్లా చేస్తాను ఎట్లా కొడుతుంది తెలుసా, మీకు చెప్తే వీడియోలు చేస్తే మీరు సందీప్ అన్న నువ్వు నిజంగా చాలా గ్రేట్ అన్నా అని అంటారు మీరు తెలుసా. సందీప్ అన్న మీరు చాలా గ్రేట్ అంటారు. ఈమెను భరించింది నేను ఒక్కనే, ఇది వేరే వీడియో పోతుంది. ఆ వీడియో మేము తర్వాత పెడతామండి. చెప్తున్నాం కదా మీకు, మమ్మల్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఏడుపులు ఆర్పులే కాదు, మీకు ఫన్ కూడా చాలా ఇస్తాం. ఎందుకంటే మా లైఫ్లో చాలా ఫన్ మూమెంట్స్ జరిగాయి. మేము చాలా సెలబ్రిటీస్ కలుసుకున్నాము, అన్ని కలుసుకున్నాం, మేము చాలా చేసాము. మనము ఎప్పుడు లాస్ట్ ఇయర్ యానివర్సరీ నుంచి లవ్ స్టోరీ చెప్తాం అనేసి అంటున్నాం, కానీ అంత ఇంట్రెస్టింగ్ ఎవరు లేదు. అందుకే ఈసారి వాళ్ళు అడుగుతూనే మనం పెడదాం. ఎవరెవరు కావాలో వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ ఒక్క కమెంట్ వచ్చినా కానీ మేము వీడియో చేస్తాం. అయితే చెప్తున్నాం కదా, ఆ లవ్ స్టోరీ మాత్రము ఎంత సస్పెన్సెస్ ఉంటాయో, ఎంత థ్రిల్లర్స్ ఉంటాయో. నిజంగా ఒక ఏదైనా డైరెక్టర్ అడగొచ్చు మమ్మల్ని, ఇప్పుడు కాలు గొక్కుతుంది, ఇప్పుడే చెప్పకు నేను ఏదైనా చెప్తానేమో అని, అట్లనే వస్తుంది. కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను గైస్, మా బ్యాంక్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఇంకోటి ఇక్కడ స్క్రీన్ మీద ఆల్రెడీ స్క్రోల్ అవుతూనే ఉంది మా బ్యాంక్ డీటెయిల్స్, శ్రావణి డీటెయిల్స్. అవి ఇంకెవరు కాదు, ఎక్కడ కాదు. మీరు ఎవరన్నా వేయాలనుకుంటే ఈ సోర్స్లో వేయకండి. మేము ఇంకా ఎవరిని మీకు చెప్తున్నాము, మాలాగా వీడియోస్ కూడా పెట్టవచ్చు. ఎందుకంటే మేము కొన్ని యూట్యూబర్స్ చూసాము, వాళ్ళు డబ్బులు అడిగేసి ఇవన్నీ చేయొచ్చు. మీరు ప్లీజ్ ఎవరిని నమ్మకండి. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ ఇస్తున్నామండి, ఎందుకంటే ఆల్రెడీ మాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, అది లియన్ మీద తీసుకున్నాము. ఇప్పుడు ఒకటి ఆల్రెడీ మాకు క్రియేట్ చేసుకున్నాము, ఇట్స్ లింగోజీ ఫ్యామిలీ. చూడండి ఇక్కడ ఇస్తున్నాం లింక్, డిస్క్రిప్షన్లో కూడా మీకు మా ఛానల్ది లింక్ ఉంటుంది, ఆ ఇన్స్టాగ్రామ్ది లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇంకోటి వాట్సాప్ నుంచి మాకు అందరు కాల్ చేస్తున్నారు, మాకు తెలిసిన వాళ్ళు కానీ మమ్మల్ని గుర్తుపెట్టే వాళ్ళందరూ మీకు రెంట్ అయ్యాలన్నా, మీకు ఒక 5,000 ఇస్తాను, మీకు రెంట్కి సరిపోతుందా అది ఇది అని అంటున్నారు. చాలా థ్యాంక్స్. మీకు మేము కావాలంటే మేము డెఫినెట్లీగా అడుగుతాం. ఏమో తెలీదు, చెప్పాను కదా, రాముడు అంతా టోడే అడగాల్సి వచ్చింది. మాకు మేమే సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఇట్లా నేనైతే యూట్యూబ్ లో ఎర్న్ చేస్తున్నాను, ఆయన జాబ్ పరంగా ఎర్న్ చేస్తున్నాడు. కానీ మాకు వచ్చేది సరిపోతలేదు కాబట్టి, ఎందుకంటే మాకు ఇప్పుడు ఈఎంఐస్ ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే చెప్పాం కదా, స్విగ్గీ చేసేటప్పటికి మేము చాలా అప్పుల్లో అయిపోయామన్నమాట. ఆ అప్పులు తీర్చుకున్నాం, మేము సగమే తెరిచాము అప్పులు. మళ్ళీ ఇదొక కొండబడింది. తప్పు జరిగింది కాదనట్లేదు, కానీ ప్లీజ్, ఎందుకంటే ఇక్కడ నుంచి మేమైతే చావలేము కదా, అదొకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది మేము అడుక్కోవట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నేను చెప్తున్నాను కదా, 10 కాదు 100 నేను రిటర్న్ ఇస్తాను. అందరికీ నేను ఉంటాం, ఖచ్చితంగా ఉంటాము, ఎక్కడికి పోము. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇప్పుడు మేము పెరుగుపచ్చడి ఆంటీ టైంలో మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, పెరుగుపచ్చడి ఆంటీ మేము వీడియోస్ చేయమని చెప్పాం. ఇక్కడ గీతూ రాయల్స్, శాలిని గారు, ఇంకా రిషిదేవ్, ఈ ముగ్గురు మాకు సపోర్ట్ బాగా ఆ టైంలో చేసి, కొంతమంది అన్నారు అరే మీరు వాళ్ళని వదిలేశారు, సపోర్ట్ చేయలేదు అని అన్నారు. నిజంగా చెప్పండి, ఒక ఆడదాని కోసం ఇంకా అంటే వీళ్ళకి కూడా ప్రాబ్లం అయింది కాదని కాదు. ఈమెకి 2 ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళ సోర్స్ డిస్టర్బ్ చేయాలా నేను? ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, ఆ గుహల నుంచి ఎవరైనా దోచుకోవచ్చు. ఆ దోచుకునే ఐడియా వెతుకుదాం, కానీ మనం కొట్టుకుంటే అప్పటికి ఆ 40 దొంగలు వచ్చి మనం తీసుకొని వెళ్ళిపోతారు. ఆ 40 దొంగలకి ఛాన్స్ ఇవ్వద్దు. యూట్యూబ్ని మనలాంటి జెన్యూన్ పబ్లిక్ వాళ్ళమే, ఇక్కడ డబ్బులు చాలా ఉన్నాయి, మార్కెటింగ్ చాలా జరుగుతుంది, ఇలాంటి జెన్యూన్ ప్లేస్లో సంపాదించుకుందాం. అప్పుడు మనం ఇలాంటి స్కామ్లో వెళ్ళాం కదండి, చాలా ఈజీ కదా. మాలాంటి వాళ్ళు ఇంకో క్రియేట్ కాదు, మాలాంటి వాళ్ళు ఇట్లా వీడియోస్ చేయరేమో, ఇంకా అలాంటి పరిస్థితి రాదేమో, మంచి వీడియోస్ చేసుకొని పెడతారేమో. సో గైస్ ప్లీజ్, శ్రావణి దీన్ని క్లోజ్ చేస్తుంది ఏమని చెప్పాలనుకుంటే. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫేక్ వాళ్ళని అయితే నమ్మకండి, మేము ఎవరిని డబ్బులు అడగట్లేదు. ఒకే ఒక అకౌంట్, అది శ్రావణి అకౌంటే పెడుతున్నాను, ఇంకెక్కడ ఏం పెట్టము. ఎందుకంటే నా అకౌంట్ బ్లాక్ అయిందండి, నా అకౌంటే ఇస్తాను నేను, నా అకౌంట్ ఫ్రీజ్ అయిందనమాట. ఇప్పుడు మేము బ్యాంక్కి కంప్లైంట్ ఇచ్చాము, ఆ వీడియో కూడా మేము ఇంకో చేసి చెప్తాము. సో ఫ్రీజ్ అయింది కంపెనీ, అందుకే శ్రావణిది ఇస్తున్నాను. శ్రావణి
ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఏం జరిగింది అనేది ఆల్రెడీ ఆ వీడియో తీసి పెట్టాను కదా. సో ఆ వీడియో లింక్స్ కూడా అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టిప్స్ అండ్ టాక్స్ అండ్ సందీప్ లింగోజీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఆట్, శరణార్థులు.